దేశం మొత్తం ఆనందంగా దీపావళి సంబరాలు చేసుకుంటుందంటే అందుకు వీర జవానుల త్యాగాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీపావళి ఉత్సవాలను అలాంటి జవాన్ల మధ్య జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డోలో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ప్రధాని దీపావళి సంబరాలు జరుపుకున్నారు. కోట్లాది మంది భారతీయులు దీపావళి దీపాన్ని సైనికుల పేరును వెలిగించారని మోదీ అన్నారు. మాజీ సైనికుల కోసం ఇప్పటికే ఒకే హోదా ఒకే పింఛను కింద ఇప్పటికే 5,500 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మోదీ స్పష్టం చేశారు. వెలుగుల పండుగను సైనికులకు అంకితమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వ దీపావళిని జవాన్లతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా స్ట్రుమోకు వెళ్లిన ఆయన ఐటీబీపీ, సైన్యం, డోగ్రా స్కౌట్స్ కు చెందిన జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు చెప్పి మిఠాయిలు తినిపించారు. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆ ఏడాది దీపావళిని సియాచిన్లో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. 2015లో పంజాబ్లోని సరిహద్దు ప్రాంతానికి వెళ్లి సైన్యంతో కలిసి వెలుగుల పండుగను జరుపుకున్నారు. ఈసారి దీపావళిని దేశం సైనికులకు అంకితమిస్తోందని ప్రధాని ప్రకటించారు. తానిచ్చిన ఒక్క పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందని వివరించిన ప్రధాని మోదీ అన్ని రంగాల ప్రజలు సైనికులను తలుచుకుంటూ దీపాన్ని వెలిగిస్తున్నారని చెప్పారు. आप तो यहाँ इतने दूर है, शायद अंदाज तक नहीं होगा क्या चल रहा है. पूरी दिवाली देश के सुरक्षा बलों के नाम समर्पित हो. सब कोई हर एक के दिल दिमाग में जब दिया जला रहा था तो आपका चेहरा उसको दिखाई दे रहा था. మాజీ సైనికులందరికీ ఒకే విధమైన పింఛను అందాలన్న తన చిరకాల కోరిక నెరవేరినట్టు ప్రధాని తెలిపారు. అందులో భాగంగా ఒకే హోదా ఒకే పింఛన్ పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. దేశ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినా వెనుకాడలేదని స్పష్టం చేశారు. क्योंकि मामला 200-500 करोड़ का नहीं था, 10,000 करोड़ का था. तो मैंने फौज के लोगों से रिक्वेस्ट की. मैंने कहा भाई, मैंने तो वादा किया, मुझे पूरा करना है. एक किस्त में तो देना इस सरकार की ताकत ही नहीं है. अगर आपको इतराज ना हो तो 4 किस्त में कर दे. फौज के लोगों ने मेरी बात मान ली और 4 किस्त में उसकी सबको पैसे उनके घर मनी पहुंच जाएंगे. पहली किस्त पहुंच चुकी, करीब 5,500 करोड़ रुपए दे चुके हैं. 1 रैंक 1 पेंशन मेरे जीवन का सपना था, जिसको मैंने पूरा किया. मेरा वादा था, उस वादे को मैंने किया है. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లోని చాంగో గ్రామస్తుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆ గ్రామంలో ఆగిన ఆయన స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనుకోని అతిథి రాకతో చాంగో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. भारत माता की